నమస్తే అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గ చేబ్రోలు గ్రామంలో నూతన గృహం ఓపెనింగ్ చేశారండి. అదే వాళ్ళకి మా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఈ సంవత్సరం వల్ల కూడా మంచి సంతోషంగా ఉంది. అలాగే మా పిఠాపురం నియోజకవర్గం నుంచి మా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మా పిఠాపురం ప్రజలందరికీ కూడా గొప్ప వైభవంగా మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అత్యధిక మెజార్టీ 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి గ్లాస్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో 1,00,000 మెజార్టీ తెప్పిస్తామని అనుకుంటున్నామండి. మా వైసీపీ నాయకులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏమీ చేయలేకపోయారు మా పిఠాపురం నియోజకవర్గాన్ని. అందుకే మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మా పిఠాపురాన్ని ఒక రూపురేఖలుగా తీసుకొస్తారని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మా వంతు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా మహిళలు, జన సైనికులు, ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతోటి ఈ సంవత్సరం ఉగాదిలాగా గొప్పగా జరుపుకుంటామని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వైసీపీని వదిలి జనసేనలోకి చేరడం చాలా గొప్పగా ఉంది. అలాగే నేను ఓసీ అండి. మా ఓసీ నాయకుడు ముద్రగడ పద్మనాభం పిఠాపురం నియోజకవర్గం వచ్చి పోటీ చేస్తా అన్నాడు. ఇప్పుడు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి మీ శక్తి ఏటో చూపించుకోండి. మేము ఓసీయే, కానీ ఓసీ గురించి అయినా అతనికి చెప్పుల దండలు వేసి గొప్ప సన్మానం చేస్తాం. ఏంటంటే మాకు తీరం లోడ్ చేసాడు. మా పవన్ కళ్యాణ్ గారు అయితే ఓసీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ అందరినీ కూడా ఒకే తాడి మీద నడిపిస్తున్నారు. మా ఓసీ కులంలో ఇక్కడే ఉండి కూడా ముద్రగడ పద్మనాభం చాలా గొప్పగా మాకు ఘనకారం చేశాడు. అతన్ని వస్తే కంచాలతోటి గరిటలతోటి కూడా మేము స్వాగనందిస్తాం. అప్పుడు అతనికి గట్టిగా బుద్ధి వచ్చేలా చేస్తాం. మా పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మా పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 పైగానే మెజార్టీ తెచ్చి గొప్పగా గెలిపిస్తాం. జై జనసేన, జై జనసేన.